మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూలై 1వ తేదీ డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ నాతో పాటు అందరి డాక్టర్స్కి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా కనిగిరి ప్రాంతంలో అందరూ ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యలు ఏంటంటే ఫ్లోరిన్. అది అందరికీ తెలిసిన విషయమే. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఫ్లోరిన్ గురించి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎక్కువ ఫ్లోరిన్ బాధితులు ఉన్నారు, దాని యొక్క కాంప్లికేషన్స్ వల్ల వచ్చే సమస్యలు, కిడ్నీ వ్యాధులు, ఇలా ఎముకలు బలహీనపడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దాని గురించి అందరూ కొంత అవగాహన తెలుసుకొని ఉండాలి. దానికి ఏంటంటే ముఖ్యంగా ఈ ఫ్లోరిన్ ని లేకుండా ఉండే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ప్యూరిఫికేషన్ వాటర్ తీసుకొని ఎముకలకు సంబంధించిన వ్యాధులు రాకుండా, కిడ్నీ వ్యాధులు రాకుండా దూరంగా ఉండాలి. ఇక్కడ మాకు ఆల్రెడీ బాధితులైన వాళ్ళ కోసం కొన్ని డయాలసిస్ సెంటర్లు అవి ఉన్నాయి. ఆ సదుపాయాలను అందరూ కూడా ప్రజలు, కనిగిరి నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకుంటారు. రెండోది, అవి రాకుండా చూసుకునే బాధ్యతలు కూడా మనం తీసుకోవాలి. ఈ నొప్పులకి సంబంధించినటువంటి మా బిళ్ళలు అవి ఎక్కువ తీసుకోకూడదు. ఏమన్నా సమస్యలు ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వచ్చి వాళ్ళు రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ బట్టి మిగతా అవయవాల మీద ప్రభావితం లేనటువంటి మందులు వాడుకోవాలి. రెండోది, ప్రజెంట్ మనకు జరుగుతున్న సమాజంలో ఎక్కువ కూడా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులంతా ఎక్కువ అవుతున్నారు. క్యాన్సర్ రాకుండా ఉండేందుకు తీసుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆడవాళ్ళు అయితే రక్తహీనత ప్రాబ్లము, ఆడవాళ్ళలో కూడా కొన్ని క్యాన్సర్లు ఉంటాయి. వాటన్నిటి గురించి తెలుసుకొని ముందే వ్యాక్సిన్స్ లాంటివి తీసుకొని జాగ్రత్తగా మనం మసులుకోవాలి. మనకు ఇప్పుడు జరిగే ఫుడ్ అడల్టరేషన్ వల్ల చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మనం అవాయిడ్ చేయాలంటే ఆరోగ్యకరమైనటువంటి సూత్రాలు పాటించాలి. అందరూ తగినంత మంచినీళ్ళు, తగినంత వాటర్ తీసుకోవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. తర్వాత ఏదైనా చిన్న సమస్య వచ్చినా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ని, డాక్టర్ని సంప్రదించి తగు వైద్యం తీసుకోవాలి. తర్వాత రోజు వ్యాయామం చేయాలి. యోగా లాంటి ప్రక్రియల్లో కూడా అందరూ అవగాహన తెలుసుకొని ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవాలి. తర్వాత మా పరిసర ప్రాంతాల్లో ఉండే సమస్యలన్నిటి కూడా గవర్నమెంట్ దృష్టి సారించి వాళ్ళందరికీ మంచి ఆరోగ్య సదుపాయాలు కలిగించాలి. అందరూ కూడా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఉండే డాక్టర్లను సంప్రదించి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. చిన్నపిల్లలు కూడా మంచి పౌష్టికాహారం తిని శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. లేడీస్ ముఖ్యంగా ఈ రక్తహీనత బారిన పడకుండా మంచి పోషక పదార్థాలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు అయితే ఈ అంగన్వాడీ కేంద్రాలను వాటిని ఉపయోగించుకొని వాళ్ళు పెట్టే పౌష్టికాహారాన్ని సరైన సక్రమంలో తీసుకోవాలి. తర్వాత గర్భిణీ స్త్రీలు సమయానికి ప్రతి నెల డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చే మందులు అవి వాడుకొని దృఢంగా ఉంటే మంచి ఆరోగ్యం బాగుండి డెలివరీ సమయంలో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం కలిగించినటువంటి సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.